ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. చెన్నై నగరం మారు మోగిపోతుంది. టీవీకే జెండాలతో అభిమానుల జయ ధ్వానాలతో మారిమోగిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఇప్పుడు అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. తన చిరకాల మిత్రుడైనటువంటి విజయ్కు మద్దతుగా దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ఈ వేడుకకు హాజరు కావడము ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే స్పెషల్ అట్రాక్షన్గా మారింది ఇప్పుడు త్రిష. గత కొన్ని రోజుల నుంచి ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి త్రిష అక్కడికి వెళ్ళడము, ఫలితాల రోజు కూడా విజయ్ ఇంటికి వెళ్ళి అక్కడ కంగ్రాట్స్ చెప్పడము, ఆ తర్వాత విజయ్ రాజీనామా చేసేటువంటి ప్రాంతం నుంచి త్రిషాను నిలబడుతుందనేటువంటి వార్తలు రావడము, ఇలా ప్రతి దాంట్లో కూడా విజయ్కి సంబంధించిన అంశంలో త్రిష పేరు అనేది బలంగా వినపడిన నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా త్రిష వస్తుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తింది. కానీ ఎట్టకేలకు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంతోమంది అతిరథ మహారాజులు అక్కడికి రావడం జరిగింది. రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీస్ అందరూ రావడం జరిగింది. దాంట్లో ప్రధాన ఆకర్షణగా మాత్రం త్రిష నిలిచింది. అభిమానుల కోలాహలం మధ్య త్రిష తన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో స్టేడియం వద్దకు చేరుకున్నారు. పచ్చరంగు పట్టు చీరలో నిండుగా సాంప్రదాయబద్ధంగా మెరిసిపోతున్నటువంటి ఆమెను చూడ్డానికి అక్కడికి వచ్చినటువంటి జనమందరూ కూడా ఆసక్తి చూపారు. అయితే త్రిష రాక వెనుక కేవలము సినీ స్నేహం మాత్రమే ఉందా, లేక బలమైన రాజకీయ కారణం ఇంకేదైనా ఉందా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయ్ స్థాపించినటువంటి తమిళగ వెట్రి కళగం పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు దక్కబోతున్నాయి అనేటువంటి ప్రచారం కూడా ఇప్పటికే జోరందుకుంది. ఇంతకుముందు అనుకున్నట్టు అక్కడ విజయ్ రాజీనామా చేసేటువంటి తిరుచి ఈస్ట్ నుంచి కూడా తనే నిలబడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా వచ్చింది. ముఖ్యంగా మహిళా గలంగా ఆమెను పార్టీలోకి ఆహ్వానించి రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఊహాగానాలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. ఆమెకు మంత్రి పదవి దక్కబోతుందనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో క్యాబినెట్ కూర్పు పైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా కూడా ఇప్పుడు త్రిష అక్కడ ప్రమాణ స్వీకారానికి రావడము, అచ్చ తెలుగు కట్టుబట్టల్లో అక్కడ మంచిగా రావడంతో పూర్తిగా అంటే అక్కడికి వచ్చిన వారందరూ కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిణామం. మరొక వైపు ముఖ్యమంత్రి విజయ్ తన కాన్వాయ్లో స్టేడియానికి చేరుకోవడంతో సందడి రెట్టింపయింది. అధికారిక ప్రోటోకాల్ ప్రకారం భారీ భద్రతా వలయంలో విజయ్ స్టేడియంలోకి వచ్చారు. సరిగ్గా నిర్ణీత సమయానికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆయన ఎక్కడా కూడా ఆర్భాటాలకు పోకుండా, రోడ్లపై ధర్నాలు చేయకుండా అత్యంత వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళారు. తను ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా వివరించి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ నేతలు వేదికపై ఆసీనులయ్యారు. విజయ్తో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. అక్కడ ఏదేమైనా కూడా ఎటకేలకు వారం రోజుల పాటుగా కొనసాగినటువంటి హైడ్రామాకు తెరపడింది. తమిళ రాజకీయాలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోవడంతో గత 5-6 రోజుల నుంచి అక్కడ నెలకొన్నటువంటి పరిణామాలు ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి. ఈ తరుణంలో ఎట్టకేలకు మిగతా కాంగ్రెస్తో పాటు మిగతా చిన్న పార్టీలు అక్కడ గెలిచినటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు తెలపడంతో నిన్న సాయంత్రం దీంతో 120కి చేరింది సంఖ్యాబలం. దీంతో గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క అమోఘమైనటువంటి ఘట్టాన్ని చూసేందుకు తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు అక్కడికి స్టేడియం వద్దకు చేరుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. పూర్తిగా టీవీకే జెండాలతో విజయ్ విజయ్ అనే నినాదాలతో మారుమోగిపోతుంది అక్కడ. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తమిళులు కూడా ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఒక ద్రవిడ పార్టీలు కాకుండా ఇతర పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు. అది కూడా సినిమా స్టార్గా. నిన్నటి వరకు సినిమాల్లో హీరోగా నటిస్తూ యాక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజకీయాలను పూర్తిగా సమూలంగా మార్చేసినటువంటి పరిస్థితి. ఫస్ట్ అటెంప్ట్లోనే భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తమిళనాడు రాజకీయాలను ఒక కొత్త మలుపు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విజయ్ మొదటి ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు, హామీలను ఎలా అమలు చేయబోతున్నారు, అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఈ త్రిష తనకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తారు, తనను
ఇండస్ట్రీకి అటు సినిమా వైపే ఉంచుతారా, లేకుంటే తన పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో క్రియాశీలకంగా త్రిషాని మార్చబోతున్నారనేటువంటి దానికి సంబంధించిన చర్చకు కూడా పులి స్టాప్ పెడతారా, ఏం జరుగుతుందనేది మనకు కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పార్టీ ఎన్నికల కంటే ముందు కూడా టికెట్ల కోసము త్రిషా వద్దకి విజయ్కి సంబంధించినటువంటి అనుచరులు టికెట్ కోసము త్రిషా దగ్గరకు కూడా వెళ్ళారనేటువంటి వార్తలు కూడా తమిళనాడులో విపరీతంగా వైరల్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, పార్టీలో తనకు కూడా ప్రాధాన్యత ఉందనేటువంటి సంకేతాలు అప్పటి నుంచే కొనసాగుతున్నాయి. కాబట్టి త్రిషాను ఖచ్చితంగా టీవీకే పార్టీలో ఒక బలమైనటువంటి నాయకురాలిగా తనను ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా ఈ ప్రమాణ స్వీకారానికి త్రిష రావడం అక్కడ చాలా చక్కగా పద్ధతిగా అక్కడ అందరితో పాటు అక్కడ కడివిలిగా మాట్లాడుతూ అందరితోటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తను కూడా భాగస్వామ్యం కావడం పట్లయితే విజయ్ అభిమానులు, త్రిష అభిమానులు ఇప్పుడు ఈ యొక్క విజువల్స్ను చూసి సంతోషపడుతున్నారు.